చెప్పండి, ఇంకా బిగ్గరగా ప్రార్థన చేయాలి. రేపు ఉదయకాల సమయంలో ఈరోజు ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళే లోపల 3-4 అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి ఉపవాస ప్రార్థన స్టార్ట్ అవుతుంది మాకు. 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు. ఈ ఒక్క రోజు 1 గంట మిస్ చేశాను అనుకోండి, ఈ నెల మొత్తం కూడా చేయలేమండి. ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి మా ప్రాంతం వెళ్ళే లోపల ఎర్లీ మార్నింగ్ 3-4 అవుతుంది. త్వరగా వెళ్ళి స్నానం చేసుకుని బైబిల్ పట్టుకొని ఆ దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎట్లుంటుందో తెలుసా? ప్రభువా నువ్వు క్షమిస్తే నిద్రపోవాలని ఉందయ్యా అనిపిస్తుంది. తెలుసానండి ఎంత కష్టం తెలుసా ట్రావెల్ చేయడం, ఇన్ని వేల కిలోమీటర్లు తిరగడం. అయితే ఉదయకాల సమయం నాకు ప్రార్థన ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు ఏదైతే దేవుని కార్యాలు చేయాలనుకుంటావో, నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావో, నువ్వు ఉపవాసం ఉండాలనుకుంటావో, నీ బిడ్డల కోసం కన్నీరు కార్చాలనుకుంటావో, అప్పుడే సమస్యలు కలుగు చేస్తూ ఉంటాడు, ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాడు, తొందరలు కలుగు చేస్తూ ఉంటాడు. మీ అందరికి ఒక మాట చెప్తాను చూడండి, ఉపవాసం ఉందాము అనుకున్నామంటే ఎప్పుడు ఎవడికి అన్నం పెట్టినాడు మనకు బిర్యానీ తీసుకొని వస్తాడు. గమనించారు లేదా? అంతవరకు వాడు కంజ పిసినారై ఉంటాడు. ఎవడికి గ్లాస్ నీళ్ళు కూడా ఇచ్చినాడు. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండాలనుకుంటావో, ఏం కాదక్క ఈ ఒక్కరోజు తిను అంటారు. ఆ ఒక్కరోజు తింటే ఏమైపోతుంది చెప్పండి? మిగిలిన రోజు అంతా మొత్తం ఫ్లాట్ అయిపోతుంది అనమాట. అడ్డంకులు ఏర్పడతాయి, సమస్యలు ఏర్పడతాయి. వీడికి కూడా అడ్డంకి ఏర్పడింది, సమస్య ఏర్పడింది. అరవద్దన్నారు, వాడు ఊరికే ఉండలే. వాడికి ఒకటే ఒక విషయం తెలుసా? ఈ రోజు యేసు ప్రభు ఈ దారిలో వెళ్తా ఉన్నాడు, ఈ రోజు నేను విడిచిపెడితే మళ్ళీ వస్తాడో లేదో తెలియదు, ఈ అవకాశం మళ్ళీ ఉంటుందో లేదో తెలియదు, మళ్ళీ నాకు ఈ అవకాశం వస్తుందో లేదో తెలియదు. కనుక ఈ సువర్ణ అవకాశాన్ని నేను ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. ఏం చేశాడంటే చూడండి, ఆ మాట చదువుతాను చూడండి. వాడు మరీ ఎక్కువగా బిగ్గరగా ఏం చేశాడంటే చూడండి, నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసినో. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డు వాడిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన్నాను కురిపించినాడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సూర్యచంద్రులను ఆపినాడు. దేవుడు సేవకులు ప్రార్థన చేసినప్పుడు, ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు అగ్నిని కురిపించినాడు. ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని కుమ్మరించినాడు. ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు చనిపోయిన వారిని లేపాడు. అద్భుత కార్యాలు జరిగాయి. పాత నిబంధన గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు సృష్టిని ఆపగలిగారు. అయితే నేను ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాను, వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. పాతని గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ప్రవక్తలు, దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, వారందరూ ప్రకృతిని ఆపగలిగారు. బిచ్చము ఎత్తుకునేటటువంటి బత్తిమైనటువంటి గుడ్డివాడు ఏం చేశాడు తెలుసా? సృష్టికర్తనే ఆపగలిగాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున కనపడదాం. ఇంకొంచెం బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున కనపడదాం. 2 చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తామా గట్టిగా? ఇంకొంచెం గట్టి చెప్తాం హల్లెలూయా. పాత నిబంధన ప్రవక్తలందరూ సృష్టిని ఆపగలిగితే, బత్తిమైన గుడ్డివాడు సృష్టికర్తనే ఆపగలిగాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఎంత అద్భుతం కదండి! ఎవరిని ఆపాడు చెప్పండి? ఎవరిని ఆపగలిగాడు? సృష్టికర్తను ఆపగలిగాడు. ఏం చేశాడు? ఒకే ఒక కార్యం, అరవడం ప్రారంభించాడు. బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడు. నజరేయుడైన యేసు నన్నేం చేయ? కరుణించు. నజరేయుడైన యేసు నన్నేం చేయి? కరుణించు. కొన్నిసార్లు నేను కూడా దేవుని సన్నిధిలో అరిచిన సందర్భాలు ఉన్నాయి. వెంకటగిరి అనే ప్రాంతంలో, మాకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటగిరి ప్రాంతంలో, ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక చర్చిలో, ఇండిపెండెంట్ చర్చిలో వాక్యం చెప్పడానికి వచ్చానండి. వాక్యం చెప్పిన తర్వాత సాయంకాలం వేరే ప్రాంతంలో మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళిపోవాలి. 200 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అందుకని వాక్యం అయిపోయిన తర్వాత బైబిల్ తీసుకుని త్వరగా వెళ్ళిపోతాం. పాస్టర్ గారు వచ్చారు, సార్ మీకోసం భోజనం ఏర్పాటు చేసామండి, కొంచెం భోజనం చేసి వెళ్ళాలన్నారు. నేను చెప్పాను, నాకు సాయంకాలం వేరే మీటింగ్ ఉంది పాస్టర్ గారు, లేట్ అయిపోతుంది కనుక త్వరగా వెళ్ళిపోవాలి, ఏమనుకోవద్దు, ఇంకోసారి భోజనం చేస్తానంటే, చాలా మంచిది పాస్టర్ వెనకాల పరిగెత్తుకుంటా వచ్చింది ఆవిడ. సార్ ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? మీకోసం మటన్ బిర్యానీ చేసాం సార్, మీకోసం చికెన్ 65 చేసాం సార్, రొయ్యలు ఫ్రై చేసాం సార్, మీకోసం సార్ చేపలు ఫ్రై చేసాం సార్ అంటుంది. నేను వేగంగా కారు దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఇన్ని వెరైటీలు చెప్పిన తర్వాత బుద్ధి ఉండేవాడు ఎవడన్నా వేగంగా పోతాడా? చెప్పండి, మీరు పోతాడా? పోడా? ఎవడో పోడా? నాకేం బుద్ధి లేదా? నాకు కూడా బుద్ధి ఉంది కదా. ఇన్ని వెరైటీలు చెప్పిన తర్వాత నేను కూడా కొంచెం స్లో అయ్యాను. నేను కొంచెం స్లో అయ్యే లోపల నాతో వచ్చిన 2 తమ్ముళ్ళు అన్నారు ఒక మాట, అన్న నీతో వస్తే ఎప్పుడు అన్నం దొరకదు, మటన్ బిర్యానీ అంట, చికెన్ 65 అంట, ఒక ముద్ద తినేసి వెళ్దామన్నా అన్నారు. నాకెందుకో మనసులో ఒకవైపు కన్ను కొట్టుకుంటా ఉండింది. మీకు తెలుసు కదా, కన్ను కొట్టుకుంటాం అంటే ఏమని అర్థం? ఏదో జరుగుతుందని కదా. సరే ఏమైతే ఏమవుతుంది అబ్బా లోపల, లేదు సార్ కొంచెం ఒక ముద్ద భోజనం చేయండి సార్ అన్నాడు. సరే ఎక్కడ మీ ఇల్లు అని అడిగితే పక్కనే అన్నాడు. భోజనం చేద్దామని చెప్పి ఆ ఇంటికి తిరిగేటప్పుడు అప్పుడు చెప్తున్నాడు ఆ పాస్టర్ గారు, సార్ ఈరోజు మీరు వస్తున్నారని చెప్పి మా ఇంటి దగ్గర బోర్ తీసుకొని వచ్చాం సార్, బోర్ అయిపోతున్నాం సార్, బోర్ వేసిన తర్వాత మీకు భోజనం సార్, దయచేసి బోర్లో నీళ్లు పడాలని ప్రార్థన చేయండి సార్ అన్నాడు. నేను మనసులో అనుకున్న సచ్చిందిరా గొర్రె అని. నీళ్లు పడలేదంటే ఎవడి మీదకి వస్తుంది? నా మీదకి వస్తుంది.
నాతో వచ్చిన ఇద్దరు సలహా ఇచ్చినారు, వాళ్ళిద్దరిని ఇటు తిరిగి చూసిన. నీళ్లు పడితే ఏం పడకపోతే మనకేమైనా అంతసేపు మనం ఉంటాం, ప్రార్థన చేసి పోతా ఉంటాం, కానీ నువ్వు సిలువైనా మనం పోదాం, కానీ ఇదేం పెద్ద సమస్య నా పోనా అన్నారనమాట. సరే అని చెప్పి నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సేవకులు కూడా తెలివిగా ఉండాలి కదా, విశ్వాసులు సేవకుల కన్నా తెలివైన వాళ్ళు. అయ్యగారు రాకముందే ఎప్పుడు తిథులు నక్షత్రాలు అన్నీ చూసి మంచి ముహూర్తం పెట్టేసి ఉంటారు. రాగానే ముసుకేసుకుని, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తేనేనండి. ఏమండి, పాస్టర్కి వెనకాల జరిగిన డ్రామా అంతా తెలియదు, ఆయన ప్రార్థన చేస్తాడు కదండి, అంతే కదా. పాస్టర్ గారు రాకముందే మనం ఏం చేస్తాం, టెంకాయ ఎగరేస్తాం కదా. నేను కొంచెం తెలివి ఉపయోగించిన, కొంచెం తెలివి ఇచ్చినాడు దేవుడు, ఎక్కువలే. టెంకాయ ఎగరేసారావా అండి పాస్టర్ గారు అన్నాడు. ఎందుకు, వాడి మీద వేసేద్దామని చెప్పి. ఆ పాస్టర్ పెంతుకోస్తు పాస్ ఆయన ఎంత మంచోడు అంటే, టెంకాయ లేదు వంకాయ లేదు, నువ్వు పెట్టేదే పాయింట్ అన్నాడు. నేను దేవుడిని చూసిన, ప్రభు ఈ అవకాశం కూడా లేదా, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎవడి మీద వేయాలా? సరే అని పోయాం వాడికి. పోగానే ఆయన అడిగాడు, సార్ ఎక్కడ వేయమంటారు? నాకు ఒకవైపు అనుమానం, నాకు మనసులో మన చేతిలో టెంకాయ ఉంటే బాగుండు, మనమన్నా ఎగరేద్దామని. ఏడు నీళ్ళు పడితే తెలియదు కదా. సరే ఒక ప్రాంతం వెళ్ళాను, అక్కడ పోయి సిలువేశాను. ప్రభువా నా జీవితం నీకు అంకితం, ఈరోజు నీళ్ళు పడకపోతే నా సాక్ష్యం డొమేలే, నువ్వే సహాయం చేయాలి ప్రభు అని సిలువేసిన. సిలువేసి పైకి వెళ్తే పాస్టమ్మ చెప్పినట్లు మటన్ బిర్యానీ, చికెన్ 65 రొయ్యలు అన్నీ ఉన్నాయి. ఈ పాస్టమ్మ కిచెన్లోకి వెళ్ళి బయటకు వచ్చే లోపల నాతో ఇద్దరు వచ్చారు చూసారా, కరువు బాధ్యతలు తింటారు చూసారు, అటు తింటా ఉన్నారు వాళ్ళిద్దరు. ఆమె కిచెన్లో నుంచి బయటకు రావడం డేక్షలు ఖాళీ అయిపోయింది చూసి, సార్ తినేసినారట. అమ్మ నేను తినలేదు తల్లి, వీళ్ళిద్దరు తిన్నారు. ఎవరిని అనుకుంటారు వాళ్ళు, నన్ను అనుకుంటారు కదా. నేను చెప్పారే పరువు పోతుందిరా, మనం పోయిన తర్వాత వాళ్ళు కొంచెం తింటారా, కొంచెం బెటర్ గమ్మునున్నా, మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఏమై భోజనం అన్న. నాకు ముద్ద దిగడంలో కారణం ఏంది, నీళ్లు పడతాయో లేదో తెలియదు కదా. సరే కింద దిగానండి. ఆడ కింద దిగితే ఒకడు అంటా ఉన్నాడు, ఊర్లో ఎట్లా మాట్లాడతాను మీకు తెలుసు కదా, ఏ నా కొడుకు నీళ్లు పడలే ఈడికి ఎట్ట పడతాయో చూద్దామన్నారు. అక్కడ ఉండేవాడు. నేను అనుకుని ఇంకా అయిపోయింది, మనం ముందు ఇక్కడ నుంచి మనం పార్సల్ ఏం చేయాలి, మనం ఇక్కడ నుంచి ఎటన వెళ్ళిపోవాలని చెప్పి వాడిని అడిగాను. అయ్యా ఎన్ని అడుగులు వేసాను? 40 అడుగులు వేసామన్నాడు. నీళ్ళు పడే అవకాశం ఉందా అని అడిగాను. ఇక నీళ్ళు పడే అవకాశం లేదన్నాడు. ఇంకో 20 అడుగులు వేయన్నాడు. ఏమి నీళ్లు పడే అవకాశం లేదంటే 20 అడుగులు వేయమంటావు, నీకేమైనా తిక్క అన్నాడు. ఒరే నా బాధ నీకేం తెలుసు, 20 అడుగులు నువ్వు వేసేటప్పుడు కదా నేను వెళ్ళాలి ఇక్కడ నుంచి, నా కోసం ఒక 20 అడుగులు వేయన్నా. సరే అని చెప్పి 20 అడుగులు వేస్తాడు. ఆయన కానుక తెచ్చాడు. కానుక లేదు, ఏం వద్దు పాస్టర్ గారు, ఇప్పటికే బోర్ వేస్తున్నారు, మీద నీళ్లు పడతాయి లేదో తెలియదు, చాలా ఖర్చు ఉంటుంది మీకు పెట్టుకున్నట్టు. సార్ అది ఆశీర్వాదం సార్ అని జోలు పెట్టాడు. వెళ్ళిపోయామండి. కరెక్ట్గా మీకన్నా వాళ్ళు కొంచెం మంచి 8కి ఇచ్చినారు. మైకాడ పిలుస్తా ఉన్నారు, శరత్ బాబు గారు వాక్యం చెప్తారని. లోపల నేను బైబిల్ తీసుకుని వస్తా ఉన్నా. మన ఇండియా వాళ్ళు ఫోన్ చేస్తే కట్ చేస్తే ఎక్కడ లేని కోపం వాడికి మళ్ళీ చేస్తాడు. పాస్టర్ గారు ఫోన్ చేసి నేను కట్ చేశాను, నా ఫోనే కట్ చేస్తాను మళ్ళీ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు టక్కన ఫోన్ ఎత్తామండి, నీళ్లు పడ్డాయంటే సంతోషం మనసుకి, వాక్యం చక్కగా చెప్తాము. నీళ్లు పడలేదంటే ఏం చేస్తాం చెప్పండి, కొంచెం వేదన ఉంటే వాక్యం బాగా చెప్పగలమా, చెప్పలేం కదా. ఎత్తదామో వద్దా అంటే కట్ చేస్తే మళ్ళీ కొడుతున్నాడు ఆయన. సరే ఎందుకు టెన్షన్, వాక్యం చెప్పేటప్పుడు అదే ఆలోచన వస్తుంది కదా, నీళ్లు పడ్డాయో లేదో, ఏమైందో, ఎంత ఖర్చు అయిందో, ఎందుకు వచ్చిన కర్మరా అని చెప్పి పాస్టర్ గారు అన్నానండి. సార్ ఎంత పని చేశారు సార్ అన్నాడు. ఏమైందయ్యా అన్నాడు. సార్ 2 ఇంచుల నీళ్లు పడింది అన్నాడు. దేవుడికి స్తోత్రం అనుకున్నా. ప్రభు నువ్వు సహాయం చేసే ప్రభు నీకు స్తోత్రం అనగానే, సార్ చిన్న రిక్వెస్ట్ సార్ అన్నాడు. ఏందయ్యా చెప్పండి, మా ఊర్లో ఇంకో 3 ఇల్లులు నేను పిలుస్తా ఉన్నాయి అన్నాడు. దేనికి స్వామి అన్న, పాయింట్ పెట్టాలి నీలాగా పెట్టేవాడు ఎవడు లేడు మా చంద్రగిరి, మా వెంకటగిరిలో అన్నాడు. ఇంకోసారి పోతామా అండి. ఆ రోజు నేను ఒకే ఒక ప్రార్థన చేసిన, చేతులు 2 దేవుని వైపుకి ఎత్తి, ప్రభు నువ్వు సహాయం చేయన్న. సేవకుడు మాటను దేవుడు స్థిరపరచాడో, అద్భుతంగా నీళ్ళని దేవుడు దయచేశాడో. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొట్టి దేవుని నామని కనపరుస్తారా? కొంచెం బిగ్గరగా చెప్పలు కొట్టి దేవుని నామని కనపరుద్దాం. ఎరికో పట్టణంలో ఇశ్రాయేలీయులు కేకలు వేసినప్పుడు ప్రకృతిని దేవుడు పడగొట్టాడు. అదే ఎరికో పట్టణంలో గుడ్డివాడు ప్రార్థన చేసినప్పుడు ఎవరిని నిలబెట్టగలిగాడు? యేసు ప్రభువుని నిలబెట్టగలిగాడు. ఒక ఆయన అద్భుతమైన పాట రాశాడు తెలుగులో, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. అద్భుతమైన పాట రాశాడు ఆయన. ఈ గుడ్డివాడిని చూసిన నాకు ఆశ్చర్యం ఏంటంటే, వీడు గుడ్డాడే, భిక్షగాడే, రోడ్డు పక్కలే ఉన్నాడే. అయితే ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ రోజు నిలబడాలనుకున్నాడో, యేసు ప్రభు నన్ను స్వస్థపరచాలనుకున్నాడో, యేసు ప్రభు నిలపగలిగాడో. ఈ రాత్రి మీలో చాలా మంది స్త్రీలు ఇక్కడ ఉన్నారమ్మా, మీకో మాట చెప్తున్నాను. నీవు నీ కుటుంబం కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, కేకలు వేయడం అంటే శరత్ గారు చెప్పేసి వెళ్ళిపోయారని చెప్పి రేపు ఉదయం లేచి నానా హంగామా చేసి డేక్షల జిండాలు మొత్తం పగలగొట్టి గట్టిగా అరిచి గాబరా చేయడం కాదు.
కాదండి అరవడం అంటే, మొరపెట్టడం అంటే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం. ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర ప్రార్థన చేయ్యా, నా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా, దేవుని వైపుకు నీ చేతులు చాపు. అయ్యా, నా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నా, నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా, నువ్వు కనికరించు ప్రభువా, నువ్వు సహాయం చేయి ప్రభువా. ఎప్పుడైతే నీ కుటుంబం కోసం నువ్వు కన్నీరు గారుస్తావో, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, నీ కుటుంబం కోసం నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెడతావో, నీ కుటుంబంలో మునుపెన్నడు చూడనటువంటి మెండైన దీవెనల ఆశీర్వాదాలు దేవుడు నీ కుటుంబం మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. చివరి మాట చదువుదాం, మీకోసం ప్రార్థన చేస్తాను. లూకాసు సువార్త 17వ అధ్యాయం 11వ వచనం చదువుతాను చూడండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 11వ వచనము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మును కరుణింపుమని ఏం వేశారంట? కేకలు వేశారంట. గమనించండి, ఏం వేశారంట వారు చెప్పండి? కేకలు వేశారు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశారంటే వాళ్ళు అడగడంలే, కేకలు వేశారు కదండి. కొన్నిసార్లు రీసెంట్గా మా బాబుని అండమాన్ తీసుకుని వెళ్ళాను. చాలా ప్రాంతాలు వెళ్ళడానికి, చాలా దేశాలు పోవడానికి దేవుడు సహాయం చేశాడు. అండమాన్లో నాటికాన్ ఒక షిప్ ఉంటుందండి. ఆ షిప్ చాలా బాగుంటుంది. దాంట్లో తీసుకుని వెళ్ళిన తర్వాత హోటల్లో భోజనం పెట్టేటప్పుడు మా కొడుకు చాలా తెలివైనవాడు. వాడికన్నా ఎంత తెలివైనవాడు అంటే నేను ఒక మాట చెప్తాను చూడండి. ఈ మధ్య ఒక మాట చెప్పాడు, డాడీ మేము క్రికెట్ ఆడదానికి పోయాం, వాడు 4వ క్లాస్ చదువుతాడండి, ఇప్పుడు 5వ క్లాస్ అనమాట, చిన్నవాడు. వాడు వచ్చి ఒక మాట చెప్పాడు, డాడీ నేను క్రికెట్గా ఆడేటప్పుడు ఒక ఓపెనర్ బ్యాట్స్మెన్ దిగినాడు డాడీ, వాడన్నా నన్ను అవుట్ చేసి మొగాళ్ళు లేడురా అన్నాడు. నేనే బౌలింగ్, నేనేం చేసి బాల్ తీసుకుని ఇప్పుడే వస్తాను, దూరంగా పోయి ప్రార్థన చేసి యేసు ప్రభు నామములో సిలువేసే బాల్ మీద వాడు డక్అవుట్ అయిపోయినాడు డాడీ అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. వీడు 5వ క్లాస్ ఉన్న ఎవడి మీద ఆధారపడతా ఉన్నాడు? దేవుడి మీద ఆధారపడి ఈయన ఏం చేశాడంటే బాల్కి సిలువేసేసాడంటే అవుట్ అయిపోయాడు. ఒకరోజు వీడిని తీసుకుని వద్దాం నేను గ్రౌండ్కి వెళ్ళానండి. గ్రౌండ్కి వెళ్తే ఆడ వీడు అంపైర్గా నిలబడుకున్నాడు. ఆడ మా కొడుకు మా నాన్నలాగా కొంచెం అన్యాయం అక్రమం అంటే తట్టుకోలేడు అనమాట. వీడు ఏ గ్రూప్లో ఉన్నా గొడవ వేస్తున్నాడు క్రికెట్లో అందరితో. ఈ 5వ క్లాస్ చదివే వాళ్ళ నా కొడుకన్నా తెలివైనవాడు ఇంకోడు ఉన్నాడు. వాడు వీడిని కంట్రోల్ చేసి ఏం చేశాడంటే, వీడు ఆడితే ప్రతి ఒక్కరితో గొడవ వస్తుందని చెప్పి అందరికన్నా ఇక్కడ ఉన్నటువంటి టీంలో గొప్ప ఎవరంటే అంపైర్, కాబట్టి నువ్వు అంపైర్గా ఉండరా అని చెప్పేసినారు వాడికి ఆ విషయం తెలియలే. వాడు ఏం చేసిన మధ్యలో నిలబడుకొని అవుట్ వైడ్ అవి ఇస్తా ఉన్నాడు. మెయిన్ ఏంది చెప్పండి? ఆడడం మెయిన్ అనమాట. నేను ఏం చెప్తున్నానంటే మీకు, ప్రజల్లో పిల్లలకి, ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి తెలివి ఎంత ఎక్కువైపోయిందంటే, ఎంత జ్ఞానం ఎక్కువైపోయిందంటే మనకన్నా చాలా ఈజీగా గ్రాప్ చేయగలుగుతా ఉన్నారు. నేను నిజంగా వాడిని మెచ్చుకోవాలనుకుంటా ఉన్నా. ఎవరినంటే వీడిని అంపైరింగ్ చేసాడు చూసావా, వీడిని కంట్రోల్ చేయగలిగాడు, వాడికి అంత నాలెడ్జ్ ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు ప్రార్థించే తల్లివైతే నీ బిడ్డలు ప్రార్థించేవారు అవుతారు. నువ్వు ప్రార్థించే తండ్రివైతే నీ బిడ్డలు నీ బిడ్డలు ప్రార్థించేటటువంటి వారుగా అవుతారు. నువ్వు అబద్ధం చెప్పే వ్యక్తిగా అయితే నీ యొక్క బిడ్డలు కూడా అబద్ధం చెప్పే వ్యక్తులుగా అవుతారు. నువ్వు వ్యభిచారం చేసే వ్యక్తిగా ఉంటే నీ బిడ్డలు కూడా వ్యభిచారం చేసే వ్యక్తులుగా మారుతారు. నీ ప్రవర్తన బట్టి నీ పిల్లల భవిష్యత్తు ఉంటుందని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా గట్టిగా? ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. 10 మంది కుష్ఠరోగులు ఎవరి దగ్గరికి వచ్చారంట? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశారంట? కేకలు వేయడం ప్రారంభించారు. గమనించండి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకోడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. హల్లెలూయా చెప్దామా?